ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయకాలం మనం దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మమ్మల్ని మీరు ప్రేమించి మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా మీ చెంతకు చేర్చి దేవా, మా పాపాల కోసం మీరు బలియాగమైపోయి మీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధిపరిచారు. వందనాలు దేవా. మరి ఉదయకాలం కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకోవడానికి చాలినంత మీ కృపను పెట్టించండి. మీరే మాట్లాడండి. నన్ను మీ శిలువసాటును మరుగుపరిచి మీ బిడ్డలతో చక్కగా ముచ్చటించవలసిందని, మీరే సహాయం దయచేయవలసిందని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మనం రూతు తన యొక్క యథార్థత, దాని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. రూతు ఆమెకున్న యథార్థత, ఆమె పట్ల దేవుడు చూపించిన కృప, ఆమె పట్ల దేవుడికున్న పనితీరు, అనగా దేవుడు తనను ఎలా నడిపించాడో, ఎలా తనను దిగజారిపోయిన స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోకి ఎలా నడిపించాడో, అంత మాత్రమే కాదు కానీ ఆమె ఎలా అయితే యథార్థతను విడిచిపెట్టకుండా ప్రభువుని ప్రేమిస్తూ హద్దుకొని నీ దేవుడే నా దేవుడు అని ఎలాగైతే తన అత్తకు చెప్పడం జరిగిందో, మనందరి జీవితాల్లో ప్రభు చెంతకు చేరినప్పుడు, ప్రభువుని సంతోషపెట్టడం మొదలుపెట్టినప్పుడు, దేవుణ్ణి నిజంగా మన హృదయపూర్వకంగా మన హృదయం అనే సింహాసనం మీద మనం కూర్చోబెట్టినప్పుడు, ఆ యొక్క పరిస్థితి, ఆ యొక్క అవకాశం మనం కల్పించినప్పుడు మన జీవితాల్లో కూడా దేవుడు తన పనులు చేయడానికి, తన క్రియలు చేయడానికి, ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈరోజు రూతు జీవితంలో నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. మన ఆత్మీయ మేలు కోసం, మన యొక్క ఆత్మీయ ఎదుగుదల కోసం కొన్ని విషయాలు మనం రూతు నుంచి నేర్చుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. రూతు గ్రంథము పాత నిబంధనలో 220వ పేజీ. మనం చూసినట్లయితే ఈ గ్రంథం అంతట్లో మనం 3 వ్యక్తులు చూస్తాం. ఎవరంటే రూతు తన అత్తగారు, రూతు తోటికోళ్ళైన ఓర్ఫా, తర్వాత నయోమి తన భర్త ఎలీమెలెకు, ఆ తర్వాత తనకిద్దరు కుమారులు. వాళ్ళ జీవితం, వాళ్ళు ఒక ప్రదేశం నుంచి మోయాబీ దేశంకి రావడానికి కారణం, తర్వాత అక్కడ ఏమి జరిగింది, అక్కడ జరిగిన సంఘటనలు, తర్వాత తిరిగి ప్రయాణం తర్వాత మళ్ళీ వాళ్ళు ఇజ్రాయేల్ ప్రదేశానికి వెళ్ళడం, ఇజ్రాయేలీలైన వాళ్ళు బెత్లెహేముకు వెళ్ళడం, బెత్లెహేముకు తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా మారిందో మనం చూద్దాం. కాబట్టి మొదటి అధ్యాయంలో చూస్తే మీకు అర్థం కావడానికి కొన్ని విషయాలు చూసిన తర్వాత మనం ధ్యానించుకుందాం. మొదటి అధ్యాయం అంతా ఏం జరుగుతుందంటే, ఎలీమెలెకు తన భార్య అయిన నయోమిని వెంటబెట్టుకొని, తన కుమారులను వెంటబెట్టుకొని వాళ్ళున్న బెత్లెహేం నుంచి మోయాబీ దేశానికి రావడానికి కారణం ఏంటంటే, అక్కడ ఆహారం పొదుపుగా ఉంది. కాబట్టి ఇక్కడ ఆహారం దొరుకుతుందని, ఇక్కడ ఆహారం సమృద్ధిగా ఉంటుందని, ఆహారం కోసం వాళ్ళున్న సొంత ఊరిని విడిచిపెట్టి మోయాబీ దేశానికి రావడానికి ప్రధాన కారణం రొట్టెల కోసం. తర్వాత అదే అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో మనం చూస్తే, వంచిన కొంతకాలానికి నయోమి తన భర్తను కోల్పోవడం, ఆ తర్వాత మోయాబీ దేశంలోనే 2 కోడల్ని వాళ్ళు చేసుకోవడం, కొంతకాలం తర్వాత వాళ్ళ కోడలకు కలిగిన భర్తలు అంటే నయోమి యొక్క 2 కుమారులు కూడా చనిపోవడం మనం చూస్తాం. అంటే మొదటి అధ్యాయం అంతా బాధ, శ్రమ, దుఃఖం మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు కానీ మొదటి అధ్యాయంలో మనం చూస్తే మనకేం కనపడుతుందంటే, అధ్యాయం అంతా ఏడుపు, కన్నీరు,
కుమిలిపోయిన తనం, నలిగిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. తర్వాత 2వ అధ్యాయంలో మనం చూస్తే ఏం చూస్తామంటే తనకి అత్తగారికి కోళ్ళకి మధ్య కొద్దిగా సంభాషణ జరిగింది. సంభాషణ జరిగిన తర్వాత అత్తగారు ఏమంటుందంటే, అమ్మ మరి నేను తిరిగి మా యొక్క దేశానికి వెళ్ళిపోతాను, మీరు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి మీకు ఇంకా వయసు అయిపోలేదు కనుక ఎవరినైనా చూసి పెళ్లి చేసుకోమని వాళ్ళ అత్తగారు చెప్పడం జరిగింది. కానీ ఆమెలో ఒక కోడలు ఏమంటుందంటే, వాళ్ళిద్దరిలో ఇద్దరు కోడలు అని చెప్పుకున్నాం కదా, వాళ్ళ పేర్లు, ఒక ఆమె పేరు రూతు, రెండో ఆమె పేరు ఓర్ఫా. వాళ్ళలో ఒక కోడలు ఏమంటుందంటే, ఆమె వచ్చింది, అత్తగారిని పట్టుకుంటుంది, మెడ మీద ముద్దు పెట్టుకుంటుంది, వెళ్ళిపోద్ది. తర్వాత రూతు అనే ఆమె అంటది, నేను వెళ్ళను, మీరెక్కడైతే చనిపోతారో మీ జనమే నా జనం, మీరెక్కడైతే మరణిస్తారో నేను కూడా అక్కడే మరణిస్తానని అత్తగారిని పట్టుకుని విడిచిపెట్టొద్దు అని చెప్పింది. మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అన్న విషయం తన అత్తగారితో తను చెప్పడం జరిగింది. తర్వాత 3వ అధ్యాయంలో మనం చూస్తే రూతు బోయాజుని కలవడం, బోయాజుతో వివాహం జరగడం మనం చూస్తూ ఉంటాం. తర్వాత 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చివరగా వాళ్ళు వివాహం చేసుకోవడం, అంత మాత్రమే కాదు కానీ బోయాజుకి రూతుకు సంతానం కలగడం, ఆయన పేరు ఒబేద్ పుట్టడం, ఒబేద్ తర్వాత వాళ్ళ కుటుంబం నుంచే యేసు ప్రభు ఈ లోక రక్షకుడిగా రావడానికి, దావీదు వంశావళి నుంచి ప్రభు ఈ భూమి మీదకి రావడానికి అవకాశం ప్రభువే రూతుకి ఇవ్వడం జరిగింది. అంటే ఒక అన్యురాలు, ఒక దేవుడిని ఎరగని కుటుంబం నుంచి, ఒక వేరే దేశం స్త్రీ ప్రభు దగ్గరికి రావడం మాత్రమే కాదు కానీ, ప్రభువుని విశ్వసించడం మాత్రమే కాదు కానీ, ఆమెకున్న యథార్థతను బట్టి, ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి, ఆమెకున్న పరిశుద్ధతను బట్టి, దేవుణ్ణి నమ్మడాన్ని బట్టి, ఆమె యొక్క క్రియలను బట్టి, ఆమె యొక్క పరిశుద్ధ జీవితాన్ని బట్టి చివరికి ఆమె ఎక్కడికి వచ్చిందంటే, యేసు ప్రభు ఈ లోకరక్షకుడిగా ఈ భూమి మీదకి రావడానికి ఏదైతే ఒక వంశాన్ని ఉపయోగించుకున్నాడో, దావీదు సంతానంలో నుంచి రావాలని ఇష్టపడ్డాడో ఆ సంతానంలోకి ఈమె వెళ్ళడం, ఆ సంతానంలో ఉన్న వ్యక్తికి ఈమె జతపరచబడడం జరిగింది. కాబట్టి మనం రూతు నుంచి ఏ విషయాలు నేర్చుకోవాలి, ఏ విషయాలు మన ఆత్మీయ మేలు కోసం ఈరోజు మనం నేర్చుకోవాలన్న విషయాన్ని మనం కొన్ని విషయాలు రూతు నుంచి నేర్చుకుందాం. కొన్ని పరిస్థితులు మనకు నచ్చకపోవచ్చు, కొన్ని పరిస్థితులు మనల్ని బాధ పెట్టవచ్చు, కొన్ని పరిస్థితులు నిన్ను నన్ను కుమిలిపోయేటట్టు చేయొచ్చు. కానీ నీవు నేను ఆరాధించే దేవుడు, నీవు నేను స్తుతించే దేవుడు, ఆరాధనకు యోగ్యుడు. అంత మాత్రమే కాదు కానీ నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను పాపం అనే బంధకాల నుంచి విడిపించడానికి తన యొక్క పరిస్థితిని విడిచిపెట్టాడని, తన యొక్క స్థితిని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం అని తెలిసినప్పటికీ తన యొక్క స్థితిని, తన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో దాసునిగా వచ్చింది. ఎందుకంటే నీ మీద నా మీద ఉన్న పాప శిక్షను విడిపించాలని, నీ మీద నా మీద మోపబడిన బంధకాలు, బరువు, పాపం అనే బరువు నుంచి మనల్ని విడిపించాలని ఆయన వచ్చాడు. కాబట్టి రూతు విషయంలో మనం చూస్తే, రూతు గురించి మొదట మనం చూడడానికి పెద్దగా మనకి ఏమనిపించదు. మనం మొదటిగా ఆమె పరిచయంలో చూస్తే ఆమె ఎలా కనిపిస్తుందంటే భర్తను కోల్పోయి ఒక విధవరాలుగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మనం చూస్తే తినడానికి ఆహారం కూడా లేక పరిగెరుకోవడానికి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఇంకొద్దుకు ముందుకెళ్తే అన్యురాలు, అంటే యూదులు కాదు, అయినప్పటికీ ఆమె పరిస్థితి చూసారా, ఆమె స్థితిని చూసారా, దేవుడు ఎలా మార్చగలిగాడు, ఎలా సాధ్యమైంది, ఏంటి కారణాలు ఆమె మారడానికి, ఆమె నమ్మడానికి, ఆమె విశ్వసించడానికి, అనుసరించడానికి, హృదయపూర్వకంగా ఆయన మీద ఆనుకోవడానికి ఏమైందంటే ఆమె చూసింది. నయోమి యొక్క పరిస్థితి బహుశా చూసుంటుంది, ఆమె యొక్క జీవన శైలి చూసుంటుంది, ఆమె యొక్క పరిస్థితులు చూస్తుంటుంది. అంటే అత్తగారిని పరిశీలించి ఉంటుంది, అత్తగారిని దగ్గర నుంచి అనేక విషయాలు అత్తగారి దగ్గర నుంచి నేర్చుకుని ఉంటుంది. కాబట్టి ఆమెతో ఉన్న
తన తోటుకోల్లో విడిచిపెట్టడానికి ఇష్టపడింది, కానీ రూతు అయితే అత్తగారిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. చూసారా, ఈ రోజుల్లో నేటి దినాల్లో పాపం చేయడానికి అవకాశాలు ఉన్నప్పటికీ తనకు యవన కాలంలో ఉంది, భర్తను కోల్పోయింది, అత్తగారి అవకాశం ఇచ్చింది, తిరిగి వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకున్నామ్మా, ఇప్పుడు ఒకవేళ నేను పెళ్లి చేసుకొని నీకు పిల్లల్ని ఇచ్చి మళ్ళీ నీకు ఇవ్వాలన్నా ఇప్పుడు కుదరదు కదా, నా వయసు కూడా ఉడికిపోయిందని తన అత్తగారు తనతో చెప్పడం జరిగింది. కానీ ఆమె ఏమంటుందో తెలుసా, యవన కాలం గురించి ఆలోచించలేదు, శరీర ఇచ్చల కోసం ఆలోచించలేదు, నేనేంటి, నా స్థితి ఏంటి, రేపటి గురించి ఆలోచించుకోలేదు, చింత లేదు. మొదటగా మనం చూడవలసిన విషయం ఏంటంటే రూతులో చింత లేదు. ఈ నేటి దినాన మనందరి జీవితంలో చింత, ఏమి జరిగిద్దో, ఏమైద్దో, ఎలా బ్రతకాలో అని చింత. అందుకనే ప్రభు అంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి కిందకు చూస్తే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొను, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించట్లేదా? తర్వాత ఇంకొద్ది కిందకు వస్తే అంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాను అని చెప్తూ ఉంటాడు. మనం మొదటిగా వెతకవలసింది ఆయన రాజ్యాన్ని, మనం మొదటగా పాటించవలసింది ఆయన నీతిని. కాబట్టి మనం ఆ రెండు విషయాలు మనం సరిచూసుకున్నప్పుడు, ఆ రెండు విషయాలు మన జీవితంలో అన్వయించుకున్నప్పుడు, ఇవన్నీ మన జీవితాల్లో కూడా జరగడానికి, ఇలాంటి మేలులు, ఇలాంటి అద్భుత కార్యాలు మనం చూడడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. దేవుడు పరిస్థితులను మార్చగలిగిన వాడు. ఎప్పుడో తెలుసా, మనం విశ్వసించినప్పుడు, మనం ప్రేమించినప్పుడు, మనం ఆయన యొక్క ఆజ్ఞలు గైకొని వాటి గుండా వాటిని మన జీవితంలో అన్వయించుకుని వాటిని మనం ముందు పెట్టి నడిచినప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తాం, దేవుణ్ణి సంతోషపెడతాం, దేవుడికి నిజంగా ప్రియమైన పిల్లల వలె ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉంటాం. కాబట్టి రూతు చేసిన విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే, చుట్టూ ఉన్న పరిస్థితులు పట్టించుకోలేదు, రేపటి గురించి చింత ఆమెకి లేదు, చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారు అనే భయం కూడా లేదు, రేపటి దినాన్న ఎలా బ్రతకాలి అనేది కూడా లేదు. ఎందుకంటే ఆమె ఆ అత్తగారి యొక్క నీతిని చూసింది. అత్తగారి యొక్క దేవుడు సర్వశక్తిమంతుడని, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడని, అంత మాత్రమే కాదు కానీ సార్వభౌమ అధికారం కలిగిన వాడని, అంతా ఆయన చిత్తములో ఆయనకి తెలియకుండా ఏది జరగడం లేదని ఆమె తెలుసుకుంది. ఈ చిన్న పుస్తకం మనం చూస్తే పవర్టీ నుంచి, అంటే ఒక దిగజారుకోని స్థితిలో నుంచి ఎక్కడికి వచ్చిందంటే ప్రాస్పరిటీలోకి, అంటే ఒక ఉన్నతమైన స్థితిలోకి రావడానికి. ఎక్కడి నుంచి మొదలుపెట్టింది రూతు జీవితం అంటే, ఒక విధవరాలు, ఒక అన్యురాలు. ఆమెను మనం మొదటి అధ్యాయంలో చూస్తే పెద్దగా ఏమీ కనిపించదు. అంత మాత్రమే కాదు కానీ తినడానికి ఆహారం లేని పరిస్థితుల్లో నీతిని విడిచిపెట్టలేదు, తినడానికి ఆహారం లేని పరిస్థితుల్లో పాపం చేయడానికి ఇష్టపడలేదు. ఆమె నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే అనేకమైన విషయాలు. ఆమె యొక్క యథార్థత. అందుకని అంటాడు కదా 84వ కీర్తనలో, దయతో అందరూ క్షమించండి, ఆరోగ్యం జలుబు చేయడం వల్ల దగ్గు అనేకసార్లు వస్తుంది. కాబట్టి ప్రభు అంటాడు కదా, ఏమని అంటాడు, కీర్తన గ్రంథం 84:11 అంటాడు, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. కాబట్టి ఆమె యథార్థంగా ప్రవర్తించింది. ఆమె యొక్క యథార్థత ఆమె యొక్క ఉన్నత స్థితిలో పెట్టడానికి దోహదపడింది. కాబట్టి మనం చూస్తే మొదటి అధ్యాయం అంతా ఏడుపు, అంటే సంతాపంతో మనం చూస్తూ ఉంటాం. రెండవ అధ్యాయం సర్వీస్, అంటే అత్తగారికి సేవ చేయడానికి ఇష్టపడింది. మూడవ అధ్యాయం మనం చూస్తే సమర్పణ, అంటే సమర్పించుకోవడానికి ఇష్టపడింది. నాలుగో అధ్యాయం మనం చూస్తే అంతా సందడి, అంటే సంతోషం, సమాధానం ఆమె జీవితంలో కలగడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకో తెలుసా, ఆమె యథార్థతగా ప్రవర్తించింది. నీతి కలిగిన రాజు రెక్కల కిందకి రావడానికి ఆమె ఇష్టపడింది. కాబట్టి రూతు గ్రంథంలో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు కొన్ని విషయాలు మనం చూద్దాం. రూతు జీవితంలో నుంచి మన జీవితాల్లోకి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఏంటో చూద్దాం. చూడండి, మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యోధా బెత్లెహేము నుండి ఒక్క మనుష్యుడు తన భార్యను
ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకై వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతడు యోధా బెత్లెహేం వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండేది. చూసారా, అసలు ఇక్కడి నుంచి వెళ్ళిన కొంతకాలం తర్వాత ఆహారం కోసం వెళ్ళారు. తన భార్యని ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పరిస్థితులు అక్కడికి వెళ్ళిన తర్వాత తన భర్తను కోల్పోయింది. అంత మాత్రమే కాదు కానీ సంతోషంగా ఉండుంటారు కదా, ఇద్దరు కోణం చేసుకుని సంతోషంగా జీవిస్తూ ఉండుంటారు. కానీ కొన్ని దినాల్లో, కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె తన కుమారులను కూడా కోల్పోవడం జరిగింది. చూసారా, మనకి ఎంత చక్కగా బైబిల్ వివరిస్తుంది అంటే, ఎంత ఆధారాలతో, ఎంత చరిత్ర కలిగి, ఎటువంటి అబద్ధాలు కాకుండా సత్యాన్ని సత్యంగా, ఉన్నది ఉన్నట్టుగా, ఎటువంటి కల్పనా కథలు కాకుండా ఎంతో చక్కగా వివరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక చరిత్రను అర్థవంతంగా మనకు చూపిస్తూ వస్తాడు. అందుకని అంటాడు కదా, మొదటి అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, న్యాయాధిపతులు ఏలిన దినాల్లో. అంటే మనం ఒక పేజీ వెనక్కి తిప్పితే మనకు అర్థమవుతుంది ఏంటి అక్కడ ఏం జరిగింది అని మనకు అర్థమవుద్ది. మనం ఒక పేజీ వెనక్కి తిప్పితే న్యాయాధిపతులు 21 లాస్ట్ వచనంలో మనం చూస్తే, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను. చూసారా, ఎంత చక్కగా, ఎంతో ఎవిడెన్స్తో, ఎంతో రుజువులతో, ఎటువంటి కల్పనా కథలు లేకుండా, ఎటువంటి అనగనగానే మాటలు లేకుండా, ఉన్నది ఉన్నట్లుగా ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసం, నా కోసం ఈ గ్రంథంలో తన బిడ్డల కోసం ఎంతో సత్యాన్ని సత్యంగా అందించడానికి దోహదపడ్డారు. తన యొక్క బిడ్డలు వినాలని, నేర్చుకోవాలని, కొన్ని విషయాలు వాళ్ళ జీవితాల్లోకి అన్వయించుకోవాలని, ఆత్మీయ మేలులు పొందాలని, నీ కోసం, నా కోసం రూతు అనే ఒక ఆమెను తీసుకొచ్చి ఆమెను కూడా జీవగ్రంథంలో రాయడానికి నీవు నేను ఈరోజు చదువుకుని తన జీవితంలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తూ వచ్చాడు. చూద్దాం, ఇంకొద్దు కొన్ని విషయాలు చూస్తే, ఒక ఆయన ఇలా అంటాడు, ఒక పుస్తకంలో రాస్తూ ఏమంటాడో తెలుసా, న్యాయాధిపతులు అని చీకటి ప్రపంచంలో రూతు ఒక టార్చ్ లైట్. చూసారా, ఆమెకు ఆపాదించిన పదం ఎలాంటిది? న్యాయాధిపతుల దినాల్లో రాజు లేడు, ఇష్టానుసారంగా మనుషులు ప్రవర్తిస్తూ వస్తున్నారు. ఈ రోజుల్లో గవర్నమెంట్ నుండి, మనకి కాన్స్టిట్యూషన్ నుండి, మనకి అంత మాత్రమే కాదు కానీ అన్ని విధానాలు, అన్ని విభాగాలు ఉన్నప్పటికీ మన జీవితాల్లో అంటే బయట ఉన్న ప్రజలు ఇంకనూ చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. అసలు మనకి ఎటువంటి అడ్డు లేని పక్షాన, మనకు ఒకవేళ ఎటువంటి రూల్స్ లేకపోతే అసలు మనుషులు ఎలా ఉంటారు? ఇష్టానుసారంగా ఇప్పటికే పాపం చేస్తూ ఉన్నారు. ఆ దినాల్లో అసలు ఎవరో లేరు, రాజే లేడు పరిపాలించడానికి. ఆ దినాల్లో ఎలా ఉండి ఉంటారంటారు జనం? చూసారా, ఆ దినాల్లో కూడా దేవుని కోసం తను నిలబడింది, దేవుని యథార్థతను విడిచిపెట్టలేదు. కావున ఈరోజు మనం ఆమె కోసం, ఆమెను గురించి, ఆమె జీవితం యొక్క చరిత్ర, ఆమె యొక్క స్థితిగతులు దేవుడు ఎలా మార్చగలిగాడు, ఎలా అవకాశం అయిందనే విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ, ఒక ఆయన రాస్తూ అన్నాడు ఏమని, న్యాయాధిపతులు అని చీకటి ప్రపంచంలో రూత్ ఒక టార్చ్ లైట్ అని. అందుకనే ఎంత చక్కటి మాట అంటే అది మనం ఊహించుకోలేము. ఒక విధవరాలు, ఒక ఆహారం లేని అమ్మాయి, ఒక అన్యురాలు అయినప్పటికీ ఆమె గురించి ఇంత మంచి మాటలు ఎలా రాయగలిగారు, ఇంత మంచి విషయాలు ఎలా అందించగలిగారు అంటే ఆమెకున్న క్యారెక్టర్ అలాంటిది, ఆమెకున్న గుణం అలాంటిది. కాబట్టి ఇంకో ఆయన అంటాడు, ఒక పుస్తకంలో ఇలా అంటాడు, ఏమనో తెలుసా, న్యాయాధిపతులు అని ఒక అడవిలో రూతు ఒక గులాబీ తోట. అసలు ఈ మాట ఎంత సంతోషాన్ని, ఎంత నెమ్మదిని, అసలు ఆశ్చర్యాన్ని కలగచేస్తున్నాయంటే, న్యాయాధిపతులు అని ఒక అడవిలో రూతు ఒక గులాబీ తోట. ఎక్సలెంట్ వర్డ్ అసలు ఇది. దీన్ని మనం చూస్తూ ఉంటే ఒక అడవిలో గులాబీ తోట. చూసారా, అసలు ఎలా చూస్తున్నామంటే దీన్ని, గులాబీలు చూడడానికి ఎంత అందంగా ఉంటాయి.
ఎంతో చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటూ ఉంటాయి. అలాంటి పోలికతో ఈమెను పోల్చడం అంటే చూసారా, అంటే ఆమెను ఇక్కడ చూసింది విధవరాలుగా చూడాల, ఆమెను చూసింది ఆహారం లేని దానిగా చూడాల, కేవలం ఆమెను చూసింది ఎలాగో తెలుసా, దేవుని ప్రియమైన పిల్లవలే తన జీవితం కొనసాగించింది. ఆయన యథార్థవంతుడు కనుక ఈమె కూడా యథార్థంగా ప్రవర్తించింది. కావున ఇవన్నీ మేలులు తను స్వతంత్రించుకోవడానికి, తన జీవితంలో చూడడానికి ఆమెకు వీలవుతాయి. కాబట్టి మనం చూస్తూ ఉంటే అబీమెలెకు మనం చూస్తూ ఉంటే తన కుటుంబాన్ని విడిచిపెట్టి, తన కుటుంబం ఆహారం కోసం తన సొంత బెత్లెహేమును విడిచిపెట్టి, బెత్లెహేము అనే మాటకు అర్థం రొట్టెల ఇల్లు. అక్కడ ఏదో కొద్దిగా కరువు రావడం, అక్కడి నుంచి తన పరిస్థితులు బాగలేదని తన కుమారులను తన భార్యను వెంటబెట్టుకొని మోయాబీ దేశానికి వెళ్ళాడు. మనం ఎలీమెలెకు నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, దేవుడు నిన్ను నన్ను ఏ పొజిషన్లో అయితే ఉంచాడో, అంటే ఏ స్థానాల్లో అయితే ఉంచాడో మనం ఆ స్థానాల్లోనే ఉండాలి. మన స్థానాన్ని మనం పెంచుకోలేము, మన యొక్క సిచ్యువేషన్స్ మనం మార్చుకోలేము. మనకున్న పరిస్థితులు మన చేతుల్లోకి తీసుకున్నామంటే ఇదే పరిస్థితులు మన జీవితాల్లో కూడా నష్టం, శ్రమ, కన్నీరు చూడవలసి వస్తుంది. కాబట్టి ఎలీమెలెకు నుంచి మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏమైనా ఉంది అంటే, దేవుడు నిన్ను నన్ను ఏ పొజిషన్లో అయితే పెట్టాడో, ఏ స్థితిలో అయితే పెట్టాడో ఆ స్థితిలో ఉండి దేవుని వైపు చూడడానికి ఇష్టపడదాం. ఆ స్థితిలో నుంచే దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడదాం. ఆ స్థితిలో నుంచే ఒకవేళ మన పేదవారిగా పెట్టాడా అయినా పర్వాలేదు, రేపటి దినాన నిన్ను నన్ను నిత్యత్వంలో ఆయనతో పాటు కూర్చోబెట్టుకుంటాడు కదా. ఒకవేళ మనకున్న ఆర్థిక పరిస్థితులు బాగోలేదా అయినా పర్వాలేదు, ఎందుకంటే రేపటి దినాన్న నిన్ను నన్ను మహిమలో మహిమపరుస్తాడు కదా. మనకున్న పరిస్థితులు మనం ఏదో విషయాల గురించి, ఏదో వస్తువుల గురించి, ఈ లోకంలో ఈ యొక్క బంగారం గురించి, వస్తువుల గురించి, కార్ల గురించి ఇవన్నీ విడిచిపెట్టాల్సిందే. ఈ పరిస్థితుల్లో ఉన్న మనం ఎలా జీవించాలి అంటే, దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మనకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, ధనం కాదు, సంపద కాదు, చదువు కాదు, మనకు కావాల్సింది సమృద్ధి కాదు. మనకు కావలసిన విషయం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని ప్రభు యొక్క లేఖను మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ఈ విషయాల గుండా వెళ్ళినప్పుడు, మనం ఆయన యొక్క గుణలక్షణాలు మన జీవితంలో అన్వయించుకున్నప్పుడు, రూతును ఎలాగైతే హెచ్చించాడో, రూతు జీవితంలో ఎలాగైతే అద్భుత కార్యాలు జరిగినాయో మన జీవితాల్లో కూడా జరుగుతాయి. మన జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితులు చూడడానికి ప్రభు అవకాశం ఇస్తాడు. కాబట్టి యథార్థత కలిగి, సత్యాన్ని ప్రేమిస్తూ, కనికరాన్ని చూపిస్తూ ఈ జీవితంలో మనం కొనసాగాలి. చూసారా, మనం మొదటి విషయం ఏమి నేర్చుకున్నామంటే, ఎలీమెలెకు తన యొక్క సొంత దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశం వెళ్ళాడు కాబట్టి శ్రమను కొని తెచ్చుకున్నాడు, కుమారులను కోల్పోయాడు. నయోమి అయితే భర్తను కోల్పోయింది, ఇద్దరు కుమారులను కూడా కోల్పోయింది. అంత మాత్రమే కాదు కానీ ఇక్కడ నుంచి సమృద్ధిగా వెళ్ళుంటారు, ఇక్కడ నుంచి వాళ్ళకున్నదంతా కూడబెట్టుకొని వాళ్ళతో కూడా తీసుకువెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె పరిస్థితి ఎవరు ఊహించలేని పరిస్థితి, ఒక దుస్థితిలోకి దిగజారిపోయింది. ఎందుకో తెలుసా, తన భర్త వాళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయం బెత్లెహేమును విడిచిపెట్టి వేరే దేశంలో ఆహారం సమృద్ధిగా దొరుకుతుందని వెళ్ళారు, రొట్టెల కోసం వెళ్ళారు, కుమారుని కోల్పోయారు, భర్తను కోల్పోయింది. కాబట్టి మనం కూడా అనేకమైన శ్రమలు గుండా కొని తెచ్చకుండా, అనేకమైన ఇబ్బందులు మన జీవితాల్లో మనమే వాటిని ఆహ్వానించకుండా ఉండాలి అంటే, దేవుడు నిన్ను నన్ను ఏ స్థానంలో అయితే ఉంచారో, ఆయన ఏ స్థానాల్లో అయితే మనం ఈ భూమి మీద ఉంచాలనుకున్నారో, ఏ శ్రమల గుండా అయితే నిన్ను నన్ను నడిపించాలనుకుంటున్నారో వాటిలో ఉండడానికి ఇష్టపడదాం. ప్రభువుని ఆరాధిద్దాం, వాటిలో ఉండడానికి ఇష్టపడదాం. ఆయన వైపు చూస్తూ సత్యాన్ని జరిగిస్తూ, సత్యవంతుడైన దేవుణ్ణి ప్రేమిస్తూ యథార్థత కలిగి ఉన్నప్పుడు మనకు ఆయన హస్తం మనకు తోడుంటుంది కదా, ఆయన విడిచిపెట్టేవాడు కాదు కదా. అందుకని 91వ కీర్తనలు ఏమంటాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అనేకమైన శ్రమలు రావచ్చు, విశ్వాస జీవితంలో వస్తాయి, రావని ఎవరో చెప్పట్లేదు. ఎందుకో తెలుసా, విశ్వాస జీవితం అంటేనే
పోరాటంతో కూడిన జీవితం. అనుదినం ఒకటి పోయిందంటే ఒకటిని జయించామంటే ఒకటి, అనేకమైన శ్రమలు వస్తూనే ఉంటాయి. వాటన్నిటి నుంచి ఆ యొక్క న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి సమర్థుడు కదా, నిన్ను నన్ను విడిపించడానికి సమర్థుడు కదా. చూసారా, షడ్రక్ మెషక్ అబద్నిగోల జీవితాల్లో కూడా వాళ్ళు దానికి ప్రతిమకు నమస్కారం చేయాలని అంటారు. వాళ్ళు అంటారు, మీరు చంపేసినా పర్వాలేదు, మేం మాత్రం చేయము అంటారు. వాళ్ళు కూడా వాళ్ళ విశ్వాసం యొక్క స్థాయి ఏ యొక్క పరిస్థితుల్లో చూసారా, వాళ్ళ స్థాయిలో మనం చేరుకోలేము. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అనేకమైన విషయాలు మనం చూస్తూ వస్తాం. అబ్రహాము తన కుమారుని ఇచ్చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా, తిరిగి మళ్ళీ ఇవ్వడానికి ఆయన సమర్థుడు గనక, తిరిగి మళ్ళీ ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడు గనక. ఎందుకంటే సర్వ సృష్టికి ఆధారమైన దేవుడు, ఆయనకి ఏంటి కొదువ, ఏదైనా ఇవ్వగలడు. కాబట్టి మనం మొదటగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలీమెలెకు ఎలాగైతే తన స్థితిలో నుంచి వేరే స్థితిలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడో, శ్రమలు కొని తెచ్చుకుని వాళ్ళ జీవితాలు కోల్పోయారో, నీవు నేను శ్రమల గుండా వెళ్ళినా పర్వాలేదు, అప్పుల గుండా వెళ్ళినా పర్వాలేదు, అనారోగ్య పరిస్థితుల గుండా వెళ్ళినా పర్వాలేదు, మనం వాటి నుంచి విడుదల పొందాలని దేవుడికి వ్యతిరేకమైన జీవితం జీవించడం మొదలుపెట్టినప్పుడు అనవసరంగా దేవుడితో సంబంధాన్ని కోల్పోతాం. అంత మాత్రమే కాదు, కానీ ఏదైతే మనం ఈ లోకంలో వితుతూ వస్తామో, గలతీ పత్రికలో ఆయన చెప్పినట్టు, ఆయన ఏం మాట్లాడతాడు, గలతీ పత్రికలో అంటాడు, దేవుడు ఏమి విక్రించబడ్డో మనం ఏదైతే విత్తుతూ వస్తున్నామో దాన్నే వస్తాం. కాబట్టి మనం పాపాన్ని విత్తామా, పాపానికి వస్తాం. యథార్థతను విత్తామా, దేవుని ప్రేమైన పిల్లల వలె ఈ భూమి మీద నివసిస్తూ వస్తాం. మనల్ని బట్టి ప్రభు దగ్గరికి అనేకులు రావడానికి అవకాశం అవుద్ది. కాబట్టి ఇంకా మనం చూస్తే ఇంకొద్ది కిందానికి వద్దాం. చూసారా, మనకేంటో తెలుసా, మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఉన్న పొజిషన్ విడిచిపెడితే చాలామంది పాపం కోసం దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. పాపం కోసం వాళ్ళు ఏదైనా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. పాపానికి ఉన్న గొప్పతనం ఏమైనా ఉంది అంటే, చేసేటప్పుడు చాలా ఆనందాన్ని ఇస్తుంది, చేసిన తర్వాత నరక వేదన. ఎందుకు చేసాం, దూరం అయిపోయామే, పరిశుద్ధాత్మని మనం బాధ పెట్టామే, మన దేహాలు దేవుని ఆలయమే ఉన్నాయి కదా, కానీ అలాంటి ఆలయంతో మనం ఎలా పాపం చేసాం. కాబట్టి వాళ్ళు కూడా అదే అనుభవిస్తూ వస్తున్నారు. రొట్టెల కోసం వెళ్ళారు, కానీ వాళ్ళ భర్తను, ఇద్దరు కుమారులను ఆమె కోల్పోయింది. కాబట్టి మనం కూడా మన పొజిషన్ను విడిచిపెట్టామంటే, మనం కూడా దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఉండడమే మనకు మేలుకరం, మనకి సంతోషం. ఎందుకో తెలుసా, ఎందుకంటే సమస్త భారములు మోస్తున్న జనులారా నా యొద్దకు రండి అని ప్రభు యొక్క వాక్యం సెలవివ్వడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరికైనా పాప భారం ఉందా, ఆయన దగ్గరికి రండి, పాపాన్ని నుంచి విడిపిస్తారు. మీలో ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయా, ఎందుకో తెలుసా, మనం అనారోగ్యం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకో తెలుసా, మనంతటికి మనం వైద్యం చేసుకోలేం, మనల్ని మనం స్వస్థపరచుకోలేం, మనల్ని మనం బాగు చేసుకోలేం. ఎందుకంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మన బాధలన్నీ చెప్తాం, మన విషయాలన్నీ చెప్తాం, ఇలా జరుగుతుంది, ఆరోగ్యం ఇలా ఉంటుంది, నా బాడీలో చేంజెస్ ఇలా అవుతున్నాయి అని చెప్తాం. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనకు డాక్టర్ గారు ఎవరైనా ఉన్నారంటే ప్రభు దగ్గరికి రావాలి, మన పరిస్థితులు చెప్పుకోవాలి, మన ఇబ్బందులు చెప్పుకోవాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి. కాబట్టి మన డాక్టర్ గారు అంటే మీకు అర్థం కావడానికి ఈ మాటలు ఉపయోగిస్తున్నాను. చూసారా, రోగం ఉన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకో తెలుసా, రోగంతో ఉన్నప్పుడు వెళ్తాం కాబట్టి, ఎందుకంటే భయం, ఏమైపోద్దో, నా శరీరం బలహీనమైపోద్దేమో, నేను శక్తిగా జీవించలేనేమో, నేను బలహీనపడిపోతానేమో, ఆరోగ్యవంతంగా ఈ భూమి మీద నివసించలేనేమో అనే భయంతో మనం డాక్టర్ గారిని సంప్రదించడానికి చాలా తొందరగా ఇష్టపడుతూ ఉంటాం. మన విశ్వాస జీవితంలోనే కాదు, కానీ ఈ లోకంలో ఉన్న అందరూ పాపంతో ఉన్నారు. పాపం మనలో ఉంది, పాప బీజాలు మనలో ఉన్నాయి. పుట్టుకతో పాపంతో పుట్టాం, మనం పాపంలోనే జీవిస్తున్నాం, పాపం దాని పరిస్థితులు గుండానే మనం వెళ్తూ ఉన్నాం. కాబట్టి పాపంలో ఉన్నప్పుడే దేవుడి దగ్గరికి రావాలి. ఎందుకో తెలుసా, మనంతటికి మనం పాపాన్ని విడిచిపెట్టలేం,
మనంతటికి మనం శుద్ధి చేసుకోలేం, మనంతటికి మనం కడుక్కోలేం. ఎందుకంటే నిన్ను నన్ను విడిపించడానికి ఒక పరిశుద్ధుడు కావాలి, నీ పాపం నా పాపం కడగడానికి ఒక పరిశుద్ధుని యొక్క రక్తం కావాలి. కాబట్టి కలవరి శిలువలో ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను పాపం అనే భారాల నుంచి విడిపించాలని, పాపం అనే బాధ నుంచి విడిపించాలని, నిన్ను నన్ను రేపటి దినాన నిత్యత్వంలో ఉంచాలని, ఈ భూమి మీద నెమ్మది కలిగిన జీవితాలు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తీసుకుని ప్రభువుని ఆరాధించడానికి, వాటిని పొందుకొని ప్రభువుని సంతోషపెట్టడానికి మనందరం ఇష్టపడదామా? ఈ ఉదయకాలం నిన్ను నన్ను ఆయన ప్రేమించేది అదే. ఇంకొద్ది కిందకి వెళ్తే మన వాక్యంలో ఇంకొద్దుకు ముందుకెళ్దాం. ఇంకొద్దుకు ముందుకెళ్తే 6వ వచనంలో చూస్తే, వారికి ఆహారం ఇచ్చుటకు వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించి, ఆమె మోయాబీ దేశంలో వినెను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెను తన కోండలను ప్రయాణమైరి. ఇక్కడ నుంచి మనం చూస్తూ వస్తే నయోమి ముందు ఏం చేసిందో తెలుసా? విందే. ఏమని? ఆమె దగ్గరికి యెహోవా మళ్ళీ ఒక వార్తను పంపించాడు. అమ్మా, నీవు నీ కుటుంబం ఇక్కడికి వచ్చేస్తుంది కదా, మళ్ళీ బెత్లెహేంలో సమృద్ధి కలిగింది, అక్కడ కూడా ఆహారం దొరుకుతుంది, కాబట్టి మీరు తిరిగి అక్కడికి వస్తే మంచిది అని ఆమెకు ఒక కబురు అందజేయడం జరిగింది. అప్పుడు ఆమె అంటదే, అక్కడి నుంచే ఈ యొక్క విషయాలన్నీ జరుగుతూ వస్తాయి. ఏమనో తెలుసా? అప్పుడు ఇద్దరు కోడలను పిలిచి అంటదే, అమ్మా, నేను తిరిగి నా దేశానికి వెళ్ళిపోతున్నాను, నేను తిరిగి బెత్లెహేం వెళ్ళిపోతున్నాను, మీరు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి మీరు వివాహం చేసుకోండి అని ఆమె చెప్పింది. ఫస్ట్ విషయం ఏంటంటే, ఆమె విందే. నయోమి ఎప్పుడైతే అక్కడ ఆహారం దొరుకుతుందని విందో, ఆ తర్వాత విడిచింది. ఏం విడిచింది? అతి కష్టమైన పని విడిచిపెట్టడం. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు కదా ఆహారం కోసం. ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెకు కలిగిన శ్రమ ఎంత, ఆమె కార్చిన కన్నీరెంత, ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు ఎలాంటివి, ఎవరు ఊహకు అందనివి. భర్తను కోల్పోయింది, యవనస్తులైన ఇద్దరు కుమారులను కోల్పోయింది. అంత మాత్రమే కాదు కానీ తినడానికి తిండి లేని పరిస్థితుల్లోకి వెళ్ళింది. అయినప్పటికీ ప్రభువు ఆమెను ఎలా కనికరించాడంటే, తిరిగి మళ్ళీ ఆమె దగ్గరకు ఒక సమాచారాన్ని చేరవేయడం, ఆమె విన్న తర్వాత విడిచిపెట్టిన తర్వాత వెళ్ళడానికి సిద్ధమవడం. కాబట్టి మనం చూస్తూ ఉంటే 14వ అధ్యాయంలో ఒక తేడానైతే మనం చూస్తాం. మొదటి అధ్యాయంలోనే 14లో మనం చూస్తే, వారు ఎలుగెత్తి ఏడవగా వార్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొని రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమెతో, ఇదిగో నీ తోడుకోడలు తన జనుడి యొద్దకును తన దేవుని యొద్దకు పోయినదే, నీవును నీ తోడుకోడలు వెంబడి వెళ్ళినను. అందుకు రూతు, నా వెంబడి రావద్దా, నీవు నన్ను విడిచి పెట్టమని నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు. ఇక్కడి నుంచి మొదలవుద్దండి అసలు ఆశ్చర్యకరమైన విషయాలు. తన జీవితంలో ఎన్నో విషయాలు మనం చూస్తూ వస్తాం, ఆమెను మనం పరిశీలించుకుంటూ వస్తాం. కాబట్టి మనం చూస్తూ వస్తే రూతు జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు జరిగినాయంటే, ఎన్ని విషయాలు జరిగినాయంటే అసలు మన ఊహకు కూడా అవి అందవు, మనం గ్రహించుకోవడానికి కూడా అవి అందవు. కాబట్టి నిన్ను నన్ను ప్రేమించి ఈ ఉదయకాలం దేవుడు తన జీవితంలో నుంచి మనం నేర్చుకోవడానికి కొన్ని విషయాలు మనం కూడా మన జీవితాల్లో నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ వస్తున్నాడు. చూసారా, ఆమెకున్న విశ్వాసం ఎలాంటిదంటే, ఒక అన్యురాలు భర్తను కోల్పోయింది, పాపం చేయడానికి అవకాశాలు ఉన్నాయి, అత్తను విడిచిపెట్టడానికి అవకాశాలు ఉన్నాయి, తిరిగి మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఏ అవకాశాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఈ మాట దగ్గర ఆగి ఇంకో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరో తెలుసా? యేసేపు జీవితంలో చూస్తే అన్నలు అమ్మేశారు,
ఒక బానిసగా పరాయి దేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత జైల్లోకి వెళ్ళడం, బానిసగా పనిచేయడం, అంతలోకి ఒక ఆయనను తనను చేర్చుకోవడం, తన గృహం అంతట్లో అధికారం ఇవ్వడం, తర్వాత తన భార్య పాపం చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఎంతో సుందరుడు, యవన కాలంలో ఉన్నాడు, పాపం చేయడానికి సమర్థుడు. ఎందుకంటే అయినప్పటికీ దేవుని యొక్క యథార్థత తనలో ఉంది కాబట్టి, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞలు గైకొని పాపం చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ దూరంగా పారిపోయి వ్యక్తి యోసేపు. కాబట్టి ఎందుకో తెలుసా? కాబట్టి అక్కడి నుంచి అంచెలంచెలుగా ప్రధానమంత్రిని చేస్తూ ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఆహారం పంచిపెట్టడానికి, సమృద్ధిగా ప్రజలకు ఆహారం ఇవ్వడానికి యోసేపుని ఆ యొక్క రాజుగారు ప్రధానమంత్రిగా చేస్తూ వస్తాడు. కాబట్టి మనం ఈ విషయాలన్నీ మనం అనేకసార్లు చూసినవే, అనేకసార్లు మనం వీటిని గమనించినవే, అనేకసార్లు ఈ విషయాలు మనం నేర్చుకున్న విషయాలు. కానీ మనందరికీ ఈ విషయాలు తెలుసు. రూతు జీవితంలో కూడా మనం అదే చూస్తాం. ఆమె యొక్క యథార్థత ఆమెకు అత్యున్నతమైన స్థితిలో కూర్చోబెట్టింది. ఆమెకున్న యథార్థత మాత్రమే. ఎందుకంటే యథార్థతతో ఎవరైతే ఉంటారో పాపం చేయడానికి ఇష్టపడరు. యథార్థతతో ఎవరైతే ఉంటారో దేవుణ్ణి బాధ పెట్టడానికి ఇష్టపడరు. యథార్థత కలిగి ఎవరైతే జీవించాలనుకుంటారో అబద్ధం చెప్పడానికి ఇష్టపడరు. యథార్థంగా ఉన్నవాడికి ఆయన అన్ని మేలులు చేస్తూ, యథార్థంగా ప్రవర్తించేవాడికి ఆయన ఏ మేలు చేయక మాననన్నాడు. కాబట్టి ఆమె యథార్థంగా ప్రవర్తించింది, ఈ మేలులన్నీ పొందింది. కాబట్టి ఈ మాట దగ్గర ఇంకొన్ని విషయాలు చూస్తే, కొన్ని విషయాలు చూస్తే మనకి అర్థమవుతుంది. ఇంకొద్ది క్లుప్తంగా మనం చూస్తూ ముందుకెళ్దాం. ఇదే మాట దగ్గర ఆమెకున్న పరిస్థితి, ఆమె ఇక్కడ ఏమంది? నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవు చనిపోయిన దగ్గరే నేను చనిపోతానంది కదా. అంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే నయోమిని హత్తుకుంది అని మనం అనుకుంటాం. కానీ నయోమి యొక్క దేవుణ్ణి, నయోమి యొక్క ప్రజలను ఆమె హత్తుకుంది. కాబట్టి ఆమెకున్న పరిస్థితి ఎలాంటిదో తెలుసా? ఏంటంటే ఆయన నాకు ఆశ్రయము, 91వ కీర్తనలో 2వ వచనంలో చూడండి, ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. చూసారా? కోట యెహోవా చెంతకు చేరింది కాబట్టి, ప్రభు యొక్క సురక్షితమైన హస్తాల కిందకి రావడానికి ఇష్టపడింది కాబట్టి ఇప్పుడు ఆయన్ను కోటగా చేసుకుంది, ఆయన్ను ఆధారంగా చేసుకుంది. ఆయన మాత్రమే నన్ను దాయగలడు, ఆయన మాత్రమే నన్ను సంరక్షించగలడు అని విశ్వసించింది. కాబట్టి ఆమెకున్న పరిస్థితులన్నీ ఎలాంటి పరిస్థితులు అంటే చూద్దాం. వేటగాని ఉరి ఆమెకున్న పరిస్థితి, నాశనకరమైన తెగులు అయినప్పటికీ ఆయన తన రెక్కల క్రింద ఆమెను కప్పాడు. చూసారా? సత్యాన్ని తన జీవితంలో అన్వయించుకోవడం మొదలుపెట్టింది. పాపాన్ని చేయడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఇవన్నీ తన జీవితంలో జరగడానికి అవకాశం తనే ఇచ్చింది. ఎందుకో తెలుసా? ప్రభువును ప్రేమించింది కాబట్టి యథార్థంగా ప్రవర్తించింది. ప్రభువుని నిజంగా ప్రేమించింది కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞలు గైకొనడమే కాదు కానీ అంగీకరించి, వాటిని స్వీకరించి, వాటిని హత్తుకొని, వాటిని బట్టి తన జీవితాన్ని జీవిస్తూ వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే మోయాబీ దేశం నుంచి వాళ్ళు బెత్లెహేం వెళ్తారో, అర్థం కావడానికి మనం ఈ అన్ని విషయాలు చూస్తూ ఉంటే సమయం లేదు. కాబట్టి ఇంత జరిగిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్తారు కదా, మన ఊరిలో కూడా ఎవరైనా మన ఊరిని విడిచిపెట్టి ఎవరైనా వేరే ఊరు బ్రతికి తెరువు కోసం వెళ్ళి కొంతకాలం తర్వాత వచ్చేసిన తర్వాత అంటారు కదా, అక్కడ ఎలాగుంది ఏంటి పరిస్థితులన్నీ. అప్పుడు అంటది వాళ్ళ అత్తగారు, ఎక్కడి నుంచి నేను సంతోషంగా వెళ్ళాను, నన్ను ఎప్పటి నుంచి నయోమి అనొద్దు, ఎందుకంటే సర్వశక్తుడైన దేవుడు నాకు చాలా కీడు చేశాడు. ఏంటో తెలుసా? నా భర్త చనిపోయాడు, నా కుమారులు చనిపోయారు, కాబట్టి ఇప్పటి నుంచి మీరెవరో నన్ను నయోమి అనొద్దు. ఏమన్నాను మరి? మారా అనండి, ఎందుకంటే చేదు కలిగిన జీవితం అని ఆమె అంటూ వస్తుంది. తర్వాత అలా జరిగిన తర్వాత సంభాషణ అయిపోద్ది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వాళ్ళకి ఆహారం లేదు. కాబట్టి అత్తగారు చెప్పింది ఏమన్నా తెలుసా? మనలోనే మా కుటుంబంలో బోయోజ్ అని ఒక ఆయన ఉన్నాడమ్మా, ఆయన దగ్గరికి నీ వెళ్ళి ఏం చేయాలంటే, అక్కడ వాళ్ళకి చాలా ఆస్తి ఉంది, వాళ్ళ యొక్క పొలాల్లో నువ్వు పరిగెరుకుని
నీ కోసం నా కోసం కొద్దిగా ఆహారం తీసుకురా అంది. అత్తగారి మాటిని, అత్తగారిని ప్రేమించి వచ్చింది కదా, అత్తగారిని విడిచిపెట్టకూడదని, అత్తగారిని ఇంకో మాటలో మనం వాడుక భాషలో చెప్పాలంటే అన్యాయం చేయకూడదని ఆమె నిర్ణయించుకుంది కదా. కాబట్టి అత్తగారు చెప్పినట్లే వెళ్ళింది, వింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విషయాలన్నీ ఆల్రెడీ ఆ గ్రామస్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఏమని? ఇలా జరిగింది, ఇలా జరిగింది, నయోమి వెళ్ళిపోయింది కదా, ఇది వరకు ఎప్పుడో వాళ్ళకి తన భర్త చనిపోయాడంట, తన కుమారుడు చనిపోయాడంట. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక యవ్వన స్త్రీ, మోయాబీరాలనే ఆమె, రూతు ఆమె పేరు, అత్తగారి కోసం అత్తగారిని విడిచిపెట్టనని ఇక్కడికి వచ్చిందయ్యా అని చెప్పుకుంటూ ఉంటారు. సహజంగానే ఏ విషయం జరిగినా పల్లెటూరులో అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటారు కదా. వాళ్ళ జీవితాల్లో కూడా ఏవైతే జరిగినాయో ఆ యొక్క సంఘటనలన్నీ వాళ్ళు ముచ్చటించుకుంటూ వచ్చి ఉంటారు. ఆయన విని ఉంటాడు. ఆ యొక్క పొలంలోకి వెళ్ళినప్పుడు ఎవరేమే అని ఆయన అడిగాడు. గట్టి మీద ఉండి ఆయన అడిగినప్పుడు వాళ్ళు అంటారు, పలానా అండి, నయోమియో కోళ్ళని చెప్పగానే, సరే ఆమె కోసం కొద్దిగా ఆహారాన్ని మీరు విడిచిపెట్టండి అంటాడు. చూసారా, ఒక 10 మంది విడిచిపెడితే ఎంత ఆహారం వస్తుంది? విడిచిపెట్టడం మాత్రమే కాదు, కానీ ఇక్కడ నీళ్ళు ఉన్నాయని చెప్తాడు, ఇక్కడ ఆహారం ఉందని చెప్తాడు. తర్వాత బోయాజు వాళ్ళందరికీ ఏం చెప్తాడో తెలుసా? ఆమెను మీరెవరు ముట్టొద్దు, అంటే ఆమెను మీరెవరు బాధ పెట్టొద్దు, మీరెవరు ఆమెను ఇబ్బంది పెట్టొద్దు అని ఆజ్ఞాపించడం కూడా మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత ఇంకొద్దిగా మనం ముందుకెళ్ళినప్పుడు మనం చూస్తూ వస్తే వాళ్ళ అత్తగారు చెప్తారు, ఏమని? అమ్మా, మరి బోయాజు భోజనం చేసి పొలంలో ఉండుంటాడు, నీవు వెళ్ళి ఆయన యొక్క పాదాలకి ఈ అత్తర పూసి ఆయన దగ్గర మరి నువ్వు అడిగమ్మా వివాహం చేసుకుంటావంటే, ఆయన వాళ్ళలో బంధువులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వచ్చి అంటాడు, మరి పలానా పలానా అంటే వాళ్ళు అంటారు, ఇవన్నీ మేము చేయలేం, కానీ నువ్వే చేసుకో, నువ్వు వివాహం చేసుకో. అంటే మీకు అర్థం కావడానికి ఇవన్నీ మనం చదివితే సమయం లేదు కాబట్టి మనం క్లుప్తంగా ముందుకెళ్తూ ఉన్నాం. అంటే బోయాజు వివాహం చేసుకోవడం జరిగింది. రూతు జీవితం ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా మార్చబడింది. చూసారా, ఎక్కడి నుంచి ఎక్కడికి మొదలైంది? ఎక్కడి నుంచి ఎక్కడికి మొదలైంది? అసలు ఎవరు ఊహించలేని పరిస్థితులు, ఎవరు ఆలోచించిన అంతు చిక్కని పరిస్థితులు. ఒక మోయాబీరాలు, ఒక అన్యురాలు, అంత మాత్రమే కాదు, కానీ భర్త చనిపోయి, భర్తను కోల్పోయి, ఆహారం లేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆమె యొక్క యథార్థత ఆమెను ఆ స్థితిలో ఉంచింది. ఆమె యొక్క స్థిరమైన జీవితం ప్రభువుని విడిచిపెట్టలా, వాళ్ళ అత్తగారిని విడిచిపెట్టలా, పరిస్థితులు ఎలాగున్నా పర్వాలేదు, పాపం చేయడానికి ఇష్టపడలేదు, శరీరాన్ని పెంచి పోషించుకోవడానికి ఇష్టపడలేదు, ప్రభువుని మహిమపరచాలని, ప్రభు కోసం జీవించాలని ఆమె నిర్ణయం తీసుకుని ఉంటారు కదా. అందుకనే 91 కీర్తనలో మనం చూస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని విడిపించేదును, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గొప్ప చేసేదును. చూసారా, ఎక్కడ గొప్ప చేశాడు నయోమిని? నయోమిని కాదు, రూతుని ఎక్కడ గొప్ప చేశాడు? చూసారా, ఏ పరిస్థితుల్లో నుంచి ఏ పరిస్థితుల్లోకి లేవతీశాడు, లేవనెత్తి నిలబెట్టాడు. మన పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు. నిజమైన విశ్వాసం అంటే శ్రమల గుండా వెళ్ళినప్పుడు, అనునిత్యం మనం కన్నీరు గుండా వెళ్ళినప్పుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను నన్ను బలపరుస్తూ వస్తాడు, నిన్ను నన్ను ఆదరిస్తూ వస్తాడు, నిన్ను నన్ను సంరక్షించుకుంటూ వస్తాడు. అందుకనే అంటాడు కదా, అతనికి ఎటువంటి అపాయం కలగకుండా తన ప్రయాణం అంతట్లో తన దూతలకు ఆజ్ఞాపించి నడిపించేదను అంటాడు. కాబట్టి అనేకమైన విషయాలు తన స్వతంత్రించుకుంది. అనేకమైన విషయాల్లో రూతు నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడిని హత్తుకుంది. మొదటిగా నీ దేవుడే నా దేవుడు అనడానికి ఆమె ఎంత మాత్రం ఆలోచించలేదు, ఎంత మాత్రం సంకోచించలేదు. నేటి దినాల్లో విశృంఖలత్వం అంటే ఇష్టానుసారమైన పాపం చేస్తూ నచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నారు. ఎవరు? బయట వ్యక్తులు. అయినప్పటికీ ఆమెను భర్తను కోల్పోయి పాపం చేయడానికి అవకాశం ఉండి వాళ్ళ అత్తగారి దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. స్వయాన అత్తగారే చెప్పింది కదా, ఏమని? అమ్మా, మీరు వెళ్ళండి, మీ సొంత జనుల దగ్గరికి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోయి ఇంకెవరన్నా చూసుకుని మీరు వివాహం చేసుకోండి అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆమె అంటది కదా, ఆమె హద్దుకుంది. మొదటి కోళ్ళ కోసం 2 వచనాలు రాస్తే, రెండో కోళ్ళ కోసం మనం చూస్తూ ఉంటే
ఆ గ్రంథం అంతా లెక్కించబడింది. ఎందుకో తెలుసా? ఆమె ఏం చేసింది? అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెళ్ళిపోయింది. ఏమేం చేసింది? అవకాశం ఇచ్చినప్పటికీ ఇష్టపడలేదు. అవకాశాలు వస్తాయి విశ్వాస జీవితంలో. మనం దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలి, దేవుని కోసం మాత్రమే జీవించాలి, ఆయన యొక్క నామాన్ని హెచ్చించాలి, అన్యజనుల్లో ఆయన యొక్క ప్రతిష్టను పెంచాలి. కాబట్టి మనం చూస్తూ వస్తే ఈరోజు రూతు గ్రంథంలో నుంచి అనేకమైన విషయాలు, అనేకమైన ఆమెకున్న గుణలక్షణాలు మనం తెలుసుకున్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మొదటి అధ్యాయం అంతా ఏడుపు, కన్నీరు, శ్రమలు, బాధలు, దుఃఖం గుండా వెళ్ళారు. చివరికి వచ్చేపాటికి సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది అనుగ్రహించుకుంటూ వచ్చాడు. ఇదే విషయం దగ్గర మనం ఇంకొన్ని విషయాలు చూస్తే ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. లాజరు. చూసారా? యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తే బేతనియాలో ప్రభు ఉన్నప్పుడు, ఆవిడ దూరంలో ఉన్నప్పుడు లాజరు అనే వ్యక్తి బలహీనపడి చనిపోవడం జరిగింది. 3 దినాలు అయినప్పటికీ ప్రభు దగ్గరికి వార్త వెళ్ళినప్పటికీ ఆయన ఆలస్యం చేశాడు. ఎందుకో తెలుసా? ఆలస్యం వెనకాల ఆశీర్వాదం ఉంది. ప్రభు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. ఎందుకో తెలుసా? నా జీవితాల్లో అద్భుతం చేయాలని. 3 రోజుల తర్వాత మార్తా మరియల దగ్గరికి ఆయన వచ్చినప్పుడు వాళ్ళు పట్టుకొని ఏడ్చి, నీవు ముందు వస్తే మా తమ్ముడు లేచేవాడు అని ఆయనతో అనడం, ఆయన వాళ్ళను కొంతసేపు వాదార్చిన తర్వాత ఆయన ఎక్కడైతే పెట్టారో ఆ సమాధి దగ్గరికి వెళ్ళడం, సమాధి రాయిని పొర్లించండి అన్నప్పుడు వాళ్ళందరూ, వద్దు ప్రభువా, పునరుద్ధానంలో లేస్తాడని మాకు కూడా తెలుసు, ఇప్పుడు వద్దు, స్మెల్ కొట్టేద్దే అంటారు. ఆయన అంటాడు, మీరు తీయండి అంటాడు. తీసిన తర్వాత లాజరు నువ్వు బయటికి రా అంటే ఎంత ఆశ్చర్యకరంగా వస్తాడో. యోహాను సువార్త 11వ అధ్యాయం అంతా మనకు చూస్తూ వస్తే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆత్మీయ మేలులు పొందేటప్పుడు ప్రభు ఆలస్యం చేస్తూ ఉంటాడు. కానీ అది కూడా ఆశీర్వాదం కోసమే. ఆలస్యం వెనకాల ఆశీర్వాదకరం ఉంది. ఆశీర్వాదంగా మార్చాలని మన పరిస్థితులు, కొన్ని సంఘటనలు, కొన్ని పరిస్థితులు ఆలస్యం కావచ్చు, కానీ ఆలస్యం వెనకాల ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదం వారిని ఆనందంతో నింపింది. అంత మాత్రమే కాదు, కానీ ఆ ఆశీర్వాదం ద్వారా ప్రభు మహిమపరచబడ్డాడు. ఆ ఆలస్యం ద్వారా ప్రభువుని అక్కడ ఉన్న ప్రజలు మరి ఒకసారి, అంతకుముందులే 2 వ్యక్తులను ఆయన లేపాడు, మరణంలో ఉన్నవారిని, మరణించిన వారిని. తర్వాత లాజరును లేపడం మనం చూస్తూ వస్తాం. కాబట్టి మన జీవితాల్లో కూడా ఏదైనా ఆలస్యం అవుతుందంటే మనం చూడవలసిన విషయం ఏంటంటే, దాని గుండా మనం వెళ్ళినప్పుడు ప్రభు ఎలా మహిమపరచబడాలనుకుంటున్నాడో, ప్రభు ఎలాగా తన మహిమను అనేకులకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాడో ఆ అవకాశాన్ని మీరు నేను మన జీవితాల్లో కూడా ఇద్దాం. కాబట్టి రూతు జీవితంలో కూడా మనం చూస్తూ వచ్చినప్పుడు తన తోటికోడలో వెళ్ళిపోయింది, కానీ ఈమె వెళ్ళిపోలేదు. రేపటి గురించి చింత లేదు, ఏం జరిగిద్ది అనే భయం లేదు. కానీ ప్రభు అద్భుత రీతిగా ఎవరు ఊహించలేని పరిస్థితుల్లో ఆమెను నడిపించుకుంటూ వచ్చాడు, ఆమెను స్థిరపరచుకుంటూ వచ్చాడు. అడుగడుగున ఆమెకు తోడై ఉన్నాడు. అడుగడుగున ఆమె యొక్క విశ్వాసం కాపాడుకుందాము. కాబట్టి దేవుడు ఆమె ఉన్నతమైన స్థితిలో యేసు ప్రభు యొక్క వంశావళిలో చేర్చి నేటి దినంలో ఎంత అద్భుతకరమండి. ఒక అన్నిరాలు భర్తను కోల్పోయి ఆహారం లేని పరిస్థితుల్లో, అంటే మనం లక్ష్య పెట్టే దేని మీద అంటే ఈ యొక్క వస్తువుల మీద, ఈ మెటీరియల్ థింగ్స్ మీద మనం దృష్టి పెడతాం. కానీ నీవు నేను ఆరాధించే దేవుడు ఆయన ఈ విషయాల మీద, భూ సంబంధమైన విషయాల మీద లక్ష్య పెట్టడు. ఆయన పరిశుద్ధత మీద లక్ష్య పెడతాడు, యథార్థత మీద లక్ష్య పెడతాడు, సత్యం మీద ఆయన లక్ష్య పెడతాడు. అంత మాత్రమే కాదు, కానీ స్థిరమైన జీవితం మనకున్నప్పుడు, స్థిరత్వం ప్రభులో మనకున్నప్పుడు, స్థిరమైన విశ్వాసం ప్రభులో మనకున్నప్పుడు, ఇవన్నీ ఆయన లక్ష్య పెడతాడు. చూసారా మనుషులకి దేవునికి ఎంత తేడా, ఎంత వ్యత్యాసం. కాబట్టి మనం లోకం దృష్టిలో చూస్తే ఆమె ఎవర్రా, ఆహారం లేదు, భర్తను కోల్పోయింది, వీళ్ళంతా దరిద్రులు ఎవరు లేరని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అంతరంగాలు ఎగిన ప్రభు, స్థితిగతులు మార్చగలిగిన వాడు ఆయన కదా. ఆయన అలా అనుకోలేదు. ఆమెకున్న యథార్థతను చూశాడు. ఆమెకున్న యథార్థతను బట్టి ఆమెను అత్యున్నతమైన స్థితిలో తీసుకెళ్ళి తన యొక్క వంశావళిలో
చేర్చాడు. అంతకంతమే కాదు కానీ బోయాజును వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఎక్కడికి వచ్చిందంటే బోయాజును వివాహం చేసుకున్న తర్వాత మనం చూస్తూ వస్తే బోయాజును వివాహం చేసుకోవడం జరిగింది. బోయాజు ఎవరంటే దావీదు గారికి తాత వరుసలోకి వస్తాడు. కాబట్టి ఆయన తర్వాత యేసు ప్రభు లోకరక్షకుడు ఈ భూమి మీదకి వచ్చే వంశావళిలో రూతు చేరడం మనం చూస్తూ ఉంటాం. చూసారా, నేటి దినంలో ఆమె చేసిన విషయం ఏదైనా ఉంది అంటే మనం ఇంకా ముగించుకుందాం. ఆమె చేసిన విషయం ఏంటంటే కోడిపెట్ట తన పిల్లలను ఎలాగైతే సంరక్షించుకుంటుందో, కోడిపెట్ట ఎలాగైతే తన రెక్కల కింద ఎలాగైతే కప్పుకుంటుందో, ఆమె కూడా ఏమందో తెలుసా, సర్వశక్తుడైన దేవుని రెక్కల కిందకి రావడానికి ఇష్టపడింది. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్పింది, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చనిపోతే అక్కడ చనిపోతా, నీ జనమే నా జనం అంది. ఆమె ఆ స్టేట్మెంట్ ఇవ్వడం మనం ఎవరో ఊహించలేని విషయం. కాబట్టి ఆమె ఎప్పుడైతే హృదయపూర్వకంగా నమ్ముంటుంది, మనసు నిండా ప్రభు మీద ఆధారపడి ఉంటుంది, కాబట్టి ఆమె జీవితంలో ఇవన్నీ చేయడానికి ఇష్టపడింది. కాబట్టి ఈ రూతు గ్రంథం నుంచి మనం నేర్చుకునే విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. మొదటిగా ఏడుపుతో మొదలైంది, తర్వాత అత్తగారికి సేవ చేయాలని ఇష్టపడింది, సమర్పించుకుంది. అంత మాత్రమే కాదు కానీ 4వ అధ్యాయంలోకి వచ్చేపాటికి ఆమె స్థితి యావత్తు మారిపోయింది, ఆమె పరిస్థితులు యావత్తు మారిపోయింది. సంతోషం, సమాధానం, నెమ్మది. మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఏడుపు, కన్నీరు, శ్రమలు, బాధలు, దుఃఖం, ఆహారం లేని పరిస్థితులు. చివరకు వచ్చేసరికి 4వ అధ్యాయంలోకి వచ్చేపాటికి సమృద్ధి, శాంతి, సమాధానం, సంతోషం. అంత మాత్రమే కాదు కానీ సర్వశక్తుడైన దేవుని హస్తాల కిందకు వచ్చేసింది, ఆయనను ఆశ్రయించింది. కాబట్టి ఈ దినాన నీవు నేను అలా అవ్వాలి అంటే ఆమెకున్న విశ్వాసం ఏదైతే ఉందో, ఆమెకున్న యథార్థత ఏదైతే ఉందో, ఆమెకున్న సత్యాన్ని విడిచిపెట్టకుండా ఏదైతే ఉందో, మనం కూడా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే పరిస్థితులు చూసి దిగజారిపోవద్దు, బాధలు చూసి వెనక్కి వెళ్ళిపోవద్దు. మనకున్న పరిస్థితులు ఎప్పుడూ అలాగే ఉండవు, మన పరిస్థితులన్నిటికీ చాలినవాడు ఆయన. అందుకే మత్తయి సువార్తలో అంటాడు కదా, ఏమని మాట్లాడతాడంటే 6వ అధ్యాయంలో, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి. కాబట్టి ఆహారం ఇస్తాడు, వస్త్రాలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ప్రతి అవసరం దగ్గర ఆయన నిన్ను నన్ను పట్టించుకుంటాడు. ఫిలిప్పీ పత్రికలో కూడా ఏం మాట్లాడతారు ఆయన అంటే 4వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఏమంటాడంటే, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అవసరాలను పట్టించుకునేవాడు ఆయన కన్నా ఈ భూమి మీద ఎవరూ లేరు. మన అవసరాలన్నీ తీరుస్తాడు, మనం నడిపిస్తాడు. విశ్వాసంలో మనం చేయవలసిన విషయం ఏంటంటే, విశ్వాసులుగా మీరు నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఆనంద పెట్టాలి అని మనం తీసుకున్నప్పుడు, అందుకని ఆయన మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడో తెలుసా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన ఒక చక్కటి మాట మాట్లాడుతూ వస్తారు. ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనేవాడే కదా అని ఆయన మాట్లాడుకుంటూ వస్తాడు. మనం అంగీకరించాలి, వాటిని బట్టి ఈ లోకంలో జీవించాలి. రూతు జీవితంలో కూడా మనం చూస్తూ వస్తే అదే చేసిందామా. అత్తగారిని చూసుంటుంది, అత్తగారి జీవిత శైలి గమనించి ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి హద్దుకుంది. దేవుడి కోసం ఎవరైతే జీవించాలనుకుంటున్నారో, దేవుణ్ణి ఎవరైతే సంతోషపెట్టాలనుకుంటున్నారో ఆయన మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి నిన్ను నన్ను ప్రేమించేవాడు, విడిచిపెట్టేవాడు కాదు. నీతో మనం ఆరాధించే దేవుడు నీతో నాతో సంభాషించేవాడు, మన ప్రార్థనలు వినేవాడు, మన కన్నీరుని తుడిచేవాడు. మన బాధలు, దుఃఖాలు, శ్రమలు గుండా వెళ్ళినప్పుడు ఆయన హస్తం మనకు తోడవుతూ వస్తుంది. ఆయన యొక్క ధైర్యం మనలో నింపుతూ వస్తాడు. అనేకమైన ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ నెమ్మది ఇచ్చేవాడు ఆయన కదా. మనం ఆయన యొక్క నీతి కోసం నిలబడినప్పుడు చూసారా, ఆయన పాపం చేసే అవకాశం సమృద్ధిగా ఉన్నప్పటికీ పాపం చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ పాపం చేయడానికి ఆమె ఇష్టపడలేదు. కాబట్టి పాపం చేయడానికి ఇష్టపడలేదు
అనే మాట దగ్గర దేవుణ్ణి బాధ పెట్టడానికి, దేవుణ్ణి నొప్పించడానికి, పరిశుద్ధాత్ముని దుఃఖంలో పెట్టుకోకుండా ఉండడమే కదా. పాపం చేయడం అంటే దేవుణ్ణి బాధ పెట్టడమే కదా. కానీ ఆమెను చేయడానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు కాబట్టి దేవుడు ఆమెను పట్టించుకున్నాడు, ఆమెను లేవనెత్తాడు. దీనురాలుగా ఉంది కాబట్టి ఒక ధన్యకరమైన జీవితంలోకి నడిపించడానికి దేవుడు ఆమెకు ఆ అవకాశాలన్నీ ఇచ్చాడు. ఆమె సద్వినియోగం చేసుకుంటూ వచ్చింది. దేవుడు కూడా ఆమెను అంచెలంచెలుగా లేవనెత్తుతూనే వస్తాడు. కాబట్టి నేటి దినాన మనం నేర్చుకున్న విషయం ఏదైనా ఉంది అంటే, మన విశ్వాస జీవితంలో యథార్థతను విడిచిపెట్టొద్దు. మన విశ్వాస జీవితంలో దేవుని యొక్క కట్టడలు, ఆయన యొక్క న్యాయ విధులు విడిచిపెట్టొద్దు. మన విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని మహిమ కొరకే మన జీవితాలు, మన కుటుంబం ఈ భూమి మీద ఉండాలని మనం అనుకుంటూ ప్రభువులో సాగుతూ ఉందాం. మన యొక్క ఉద్దేశాలు అంటే, ఈ భూమి మీద మనకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా ఉన్నాయంటే, మనం చేయవలసిన విషయం ఏంటంటే, మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని బాగు చేస్తాడు. మనం ఆయన మీద మన భారాలు వేయాలి. తర్వాత ఆయన మాట వినకుండా మనం పరిపాలించడం అవదు. ఎందుకంటే మీ యొక్క పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ ఆయన్ను ఆరాధించాలి కదా. కాబట్టి ఇక్కడ మనం రాసుకున్నాం కదా, దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అంత మాత్రమే కాదు, కానీ మనం హృదయం అనే సింహాసనంలో మనం కూర్చోకుండా ప్రభువుని కూర్చోబెట్టి, ప్రభువునికి పరిపూర్ణంగా లోబడి, ఆయన యొక్క ఉద్దేశాలు ఎరిగి మనం హృదయ సింహాసనంలో ఆయనకి స్థానం ఇచ్చినప్పుడు ఆయన పరిపాలకుడిగా ఉంటాడు. ఆయన పరిపాలిస్తాడు నిన్ను నన్ను. ఆ అవకాశాన్ని మనం కల్పిద్దాం, దేవునికి అవకాశం ఇద్దాం. మన స్వయాన్ని విడిచిపెట్టి దీనులుగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, విరిగి నలిగిన హృదయంతో ఆయన్ను ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని పట్టించుకుంటాడు, విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి రూతు జీవితంలో మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే, యథార్థత, పరిశుద్ధత, నమ్మకత్వం. అంత మాత్రమే కాదు, కానీ ప్రేమ. పాపం చేయడానికి ఇష్టపడలేదు. వీటిని బట్టే దేవుడు హెచ్చించాడు, ఆమెను ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టాడు. ఈ నేటి దినాన నీవు నేను ఆమె గురించి చదువుకోవడానికి, ఆమె జీవితంలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి, కొన్ని పాఠాలు మన జీవితంలో అన్వయించుకోవడానికి దేవుడు అవకాశాన్ని కలగచేశాడు. కాబట్టి అందరూ మోకరిద్దాం. అందరూ మోకరించి మన హృదయాల్లో మనం కూడా రూతులాగా ఒక స్థిరమైన జీవితం కలిగి, మన యొక్క విశ్వాస జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా, మన కుటుంబంలో ఉన్న వారికి దీవెనకరంగా, మన ఆత్మీయ మేలుల కోసం, మన ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. రూతు ఎలాగైతే తన యొక్క యథార్థతను విడిచిపెట్టలేదో, మనం కూడా నేటి దినాల్లో యథార్థత కలిగి జీవించాలని, దేవుణ్ణి మాత్రమే హృదయ సింహాసనంలో ఆయన్ని రాజుగా ప్రతిష్ఠించుకోవాలని నిర్ణయం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈరోజు మా అందరితో మంచిగా మీరు మాట్లాడి అనేక విషయాలు రూతు జీవితంలో నుంచి నేర్చుకోవడానికి, అనేక పరిస్థితులు గుండా ఆమె వెళ్ళినప్పటికీ పరిస్థితులను లక్ష్య పెట్టక మీ మీద మనసుంచి మీ వైపు చూస్తూ నడిచింది దేవా. సత్యాన్ని విడిచిపెట్టలేదు, యథార్థతను విడిచిపెట్టలేదు, పరిశుద్ధ జీవితాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టే ఇవన్నీ తన జీవితంలో తను పొందుకోగలగడానికి దోహదపడ్డాయి. మా అందరి జీవితాల్లో కూడా మా ఆత్మీయ మేలుల కోసం తండ్రి, మా సంఘం క్షేమాభివృద్ధి కొరకు మేము కూడా యథార్థంగా, సత్యంగా దేవా కనికరం చూపుతూ ప్రేమ కలిగి జీవించడానికి సహాయం దయచేయవలసిందని, మీరు మాత్రమే మహిమ పొందవలసిందని, మా అందరితో మంచి విషయాలు ముచ్చటించినందుకు, అనేకమైన విషయాలు మేము నేర్చుకోవడానికి అవకాశాన్ని ఇచ్చినందుకు దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందవలసిందని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ వందనాలు.